హలో స్టూడెంట్స్, డిఎం మ్యాథ్స్ క్లాస్కి స్వాగతం. ఈరోజు టాపిక్ సమితులు రకాలు. సమితులు రకాలలో మొదటి రకం శూన్య సమితి. ఓకే, ఈ శూన్య సమితిని గురించి అర్థం చేసుకోవాలంటే ఇక్కడ నేను ఒక సమితి రాస్తున్నా, గమనించండి స్టూడెంట్స్. ఆ సమితిని నేను ఏ అనే క్యాపిటల్ లెటర్తో సూచిస్తున్నా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 2 చే నిశ్శేషంగా భాగించబడే బేసి సంఖ్య. ఓకే, ఇంకో సమితి రాస్తాను చూడండి స్టూడెంట్స్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 35 రోజులు గల నెల. ఓకే, ఇంకోటి రాస్తున్నా, గమనించండి స్టూడెంట్స్. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 5 మరియు 6ల మధ్య గల సహజ సంఖ్య. ఓకే, ఇక్కడ రాసినటువంటి సమితులన్నీ కూడా నేను సమితి నిర్మాణ రూపం లేదా లాక్షణిక రూపంలో రాశాను. ఓకే, ఇందులో ఉన్నటువంటి ఏదైతే ఈ సమితి నిర్మాణ రూపంలో రాసినటువంటి దీనిని జాబితా రూపంలో రాయడానికి ప్రయత్నించండి. ఓకే, ఎప్పుడైనా మనం జాబితా రూపంలో లేదా సమితి నిర్మాణ రూపం కానీ రాసేటప్పుడు తప్పకుండా మనం ఈ కర్లీ బ్రాకెట్స్ రాస్తాం స్టూడెంట్స్. ఓకే, ఇందులో దీనిని ఈ సమితి నిర్మాణ రూపంలో ఉన్న దానిలో నుండి మనం రోస్టర్ రూపంలో రాయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఎక్స్ అనేది 2 చే నిశ్శేషంగా భాగించబడే బేసి సంఖ్య. 2 చే నిశ్శేషంగా భాగించబడే బేసి సంఖ్యలు చెప్పగలరా? 2 చే నిశ్శేషంగా భాగించబడే బేసి సంఖ్యలు ఒక్కటి కూడా ఉండదు. ఓకే, కాబట్టి మరి ఈ సమితిలో ఏమైనా మూలకాలు ఇక్కడ రాయడానికి వీలవుతుందా? కాదు. కావున ఇలా ఏదైతే సమితిలో మూలకాలు ఉండవో అలాంటి సమితిని ఏమంటామంటే శూన్య సమితి అని అంటారు. ఓకే, ఇది శూన్య సమితిని సూచించడానికి గుర్తు ఈ రకంగా ఖాళీ ఎంప్టీ సెట్ తోని రాస్తాం స్టూడెంట్స్. అలాగే తర్వాత ఇంకోటి గమనించండి, ఇక్కడ ఈ బి అనే సమితి ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది 35 రోజులు గల నెల. ఓకే, 35 రోజులు కలిగినటువంటి నెలలు ఏమైనా ఉంటాయా స్టూడెంట్స్? 35 రోజులు కలిగినటువంటి నెలలు ఏవి కూడా ఉండవు. ప్రతి నెలలో 30 రోజులు ఉంటాయి, లేదా 31 ఉంటాయి, లేదా 28 రోజులు కలిగినటువంటి ఫిబ్రవరి నెల ఉంటుంది. కానీ 35 రోజులు కలిగినటువంటి నెలలు ఏమైనా ఉంటాయా? ఉండవు. కాబట్టి ఇందులో ఉన్నటువంటి ఆ నెలల సంఖ్య లేదా నెలల పేర్లు మనం రాయడానికి వీలవుతుందా? ఏ నెలలు కూడా ఉండవు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది స్టూడెంట్స్? ఇది ఎంప్టీ సెట్ లేదా నల్ సెట్ లేదా శూన్య సమితి అవుతుంది. అలాగే దీన్ని కూడా గమనించండి. ఎక్స్ అనేది 5 మరియు 6ల మధ్య గల సహజ సంఖ్య. 5 మరియు 6ల మధ్య సహజ సంఖ్యలు ఏమైనా రాయడానికి వీలవుతుందా? ఏవి కూడా ఉండవు. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? ఒక శూన్య సమితి అవుతుంది. ఇది శూన్య సమితిని రాయడానికి గుర్తు. ఓకే, శూన్య సమితిని రాయడానికి గుర్తు ఎలా రాస్తాము? కర్లీ బ్రాకెట్ రాసి అందులో ఏ ఒక్క మూలకం కూడా రాయకుండా ఖాళీగా వదిలేస్తాం. ఇది శూన్య సమితికి గుర్తు. ఇలా రాయొచ్చు లేదా ఇలా కూడా రాయొచ్చు. దీనిని ఫై అని అంటారు. శూన్య సమితిని ఇలా ఫై అనే దానితో కూడా సూచించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఒకటి గమనించండి స్టూడెంట్స్. ఇప్పుడు ఇందులో నేను 0 అనేది రాశాను. ఇది శూన్య సమితి అవుతుందా? ఇది శూన్య సమితి కాదు. ఎందుకంటే ఇందులో 0 అనేటటువంటి ఒక మూలకం ఉన్నది. కావున ఇది శూన్య సమితి కాదు. ఓకే, ఇది అవుతుందా? మరి ఇది శూన్య సమితి అవుతుందా? ఇది కూడా శూన్య సమితి కాదు. ఎందుకంటే ఇందులో ఒక 5 అనేటటువంటి మూలకం ఉంది. కావున ఎప్పుడైనా ఇవి రెండు సమానం అవుతాయి స్టూడెంట్స్. ఓకే, ఇవి సమానమా? ఇవి సమానము కాదు. మరి ఇది సమానం అవుతుందా? ఇది సమానమా? ఇది కూడా సమానం కాదు. ఎందుకంటే ఇది శూన్య సమితి. ఈ సమితిలో ఒక 5 అనేటటువంటి మూలకం ఉంది. ఓకే, తర్వాత నెక్స్ట్ సమితిలో రకాలు మనకు తర్వాత రకం ఏంటంటే విశ్వ సమితి. ఓకే, ఇక్కడ ఒక ఉదాహరణ గమనించండి. సహజ సంఖ్యల సమితిని తీసుకుంటాను నేను. సహజ సంఖ్యలు మీకు తెలుసు: 1, 2, 3, 4, 5, 6, 7,
డాష్ డాష్ డాష్. ఓకే, ఈ సమితిని నేను తీసుకుంటున్నా. తర్వాత నెక్స్ట్ ఇందులో నుండి నేను ఇప్పుడు సరి సంఖ్యల సమితి రాస్తున్నా. 2, 4, 6 డాష్ డాష్ డాష్. తర్వాత బి అనే సమితిని బేసి సంఖ్యలు అనుకుంటున్నా. 1, 3, 5, 7 డాష్ డాష్ డాష్. తర్వాత సి అనే మరొక సమితి రాస్తున్నా. ఇవి ప్రధాన సంఖ్యలు రాస్తున్నా స్టూడెంట్స్. 2, 3, 5, 7 డాష్ డాష్ డాష్. ఇప్పుడు గమనించండి, ఈ సరి సంఖ్యల సమితి ఏ, బేసి సంఖ్యల సమితి బి, ప్రధాన సంఖ్యల సమితి సి. ఇందులో ఉన్నటువంటి మూలకాలను గమనించండి. ఈ మూలకాలన్నీ కూడా ఇందులో నుండి తీసుకోబడ్డాయి. 2, 4, 6 ఇందులో నుండి ఉన్నాయి. ఈ సహజ సంఖ్యలో 2, 4, 6 ఉందా లేదా? ఉంది. అలాగే ఈ బి సమితి బేసి సంఖ్యల సమితి తీసుకోండి. ఇందులో ఉన్నటువంటి మూలకాలు 1, 3, 5, 7 ఇవి సహజ సంఖ్య సమితిలో ఉన్నాయా లేదా? ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రధాన సంఖ్యలు గమనించండి. 2, 3, 5, 7 ఇవి కూడా ఇందులో ఉన్నాయి. 2, 3, 5, 7 ఇవి కూడా ఇందులో ఈ సమితిలో ఎన్ అనేటటువంటి సహజ సంఖ్య సమితిలో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏవైతే ఈ ఏబిసి అనేటటువంటి సమితిలో రాసినటువంటి మూలకాలన్నీ కూడా ఒక పెద్ద సమితిలో నుండి వచ్చినటువంటి మూలకాలతోనే ఈ సమితిని రాయడము జరిగినది. కాబట్టి ఈ ఏబిసి అనేటటువంటి సమితులకు ఎన్ అనే సమితి ఏమవుతుందంటే ఇది వీటికి విశ్వ సమితి అవుతుంది. ఓకే, ఈ ఏబిసి అనేటటువంటి సమితులకు ఎన్ అనేటటువంటి సమితి విశ్వ సమితి అవుతుంది. ఈ విశ్వ సమితిని విశ్వ సమితిని ఏ గుర్తుతో రాస్తామంటే మ్యూ అనే గుర్తుతో రాస్తారు, లేదా యు అనే గుర్తుతో కూడా రాయడము జరుగుతుంది. ఓకే, విశ్వ సమితికి ఇంకా కొన్ని ఉదాహరణలు మనము గమనించవచ్చు స్టూడెంట్స్. ఉదాహరణకు భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభా గురించి అధ్యయనం చేయాలంటే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం జనాభాను మనం విశ్వ సమితిగా పరిగణిస్తాము. ఓకే, ఇలా మనం వివిధ రకాలైనటువంటి ఉదాహరణలు మనం విశ్వ సమితికి రాయవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే మీ పాఠశాలలో ఉన్నటువంటి వివిధ రకాలు వాడేటటువంటి విద్యార్థుల యొక్క సమూహాలు కనుక మనం రాయాలంటే మీ పాఠశాలలో ఉన్నటువంటి మొత్తం విద్యార్థులు విశ్వ సమితి కిందకి వస్తారు. ఓకే, ఇప్పుడు ఉపసమితి. ఓకే, ఉపసమితి అంటే ఏంటో గమనిద్దాం. ఇంకోసారి నేను సహజ సంఖ్య సమితిని రాస్తున్న స్టూడెంట్స్. ఓకే, లేదా వేరే సహజ సంఖ్య సమితి కాకుండా వేరే మామూలుగా ఇంకో సమితిని రాస్తున్నా. చూడండి, సపోజ్ ఇది ఏ అనే సమితి అనుకోండి. ఇందులో 1, 3, 5, 6, 7, 8 అనేటటువంటి మూలకాలు కలవు. తర్వాత నేను ఇంకా వేరే సమితులు రాస్తున్నా. బి అనేటటువంటి సమితి రాస్తున్నా. ఓకే, బి అనే సమితిలో 3, 5 అనే మూలకాలు ఉన్నాయి. తర్వాత సి అనే సమితిలో 1, 7 మూలకాలు ఉన్నాయి. తర్వాత డి అనే మరొక సమితి రాస్తున్నాను. ఓకే, ఇందులో 3, 10, 11 అనేటటువంటి మూలకాలు రాశాను. ఇప్పుడు గమనించండి స్టూడెంట్స్, ఈ బి అనేటటువంటి సమితిలో ఉన్నటువంటి మూలకాలు 3 మరియు 5 ఈ ఏ అనే సమితిలో ఉన్నాయా లేదా? ఓకే, ఉన్నాయి. 3, 5 ఏ అనేటటువంటి సమితిలో ఉన్నాయి. కాబట్టి బి ఇప్పుడు బిలోని ప్రతి మూలకం కూడా ఏ సమితిలో గనుక ఉన్నట్లయితే అప్పుడు బి సమితిని ఏమంటామంటే ఏ సమితికి ఉపసమితి అని అంటారు. ఓకే, ఒక సమితిలో ఉన్నటువంటి ప్రతి మూలకము మరొక సమితిలో గనుక ఉన్నట్లయితే అంటే బిలో ఉన్నటువంటి ప్రతి మూలకము ఏలో ఉంది కావున బి అనే సమితి ఏమవుతుందంటే ఏకు ఉపసమితి అవుతుంది. బి సమితి ఏ సమితికి ఉపసమితి అవుతుంది. దీనిని సాంకేతికంగా గుర్తును పెంచి ఎలా రాస్తారంటే బి సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తారు. బి సబ్సెట్ ఆఫ్ ఏ అని రాస్తారు. అలాగే ఈ సి అనే సమితిని గమనించండి. సి అనే సమితిలో 1 మరియు 7 అనేటటువంటి మూలకాలు ఉన్నాయి. ఈ 1 మరియు 7 అనే మూలకాలు ఏ సమితిలో ఉన్నాయా లేదా? ఓకే, 1 ఉంది, 7 ఉంది. కాబట్టి సి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. సి సబ్సెట్ ఆఫ్ ఏ అవుతుంది. ఓకే, ఇంకా గమనించండి. ఇప్పుడు డి సమితి గమనించండి. డి సమితిలో ఉన్నటువంటి అన్ని మూలకాలు ఏ సమితిలో ఉన్నాయా? 3 ఉంది. మరి 10 ఉందా స్టూడెంట్స్? ఇందులో లేదు. 11 ఉందా? లేదు. కాబట్టి డి అనేది ఏ సమితికి సబ్సెట్ కాదు. సబ్సెట్ కాదంటే ఈ సబ్సెట్ గుర్తుపెట్టి ఇట్లా నాట్ పెట్టాలి. ఓకే,
డి నాట్ సబ్సెట్ టు ఏ. ఓకే, ఇది సబ్సెట్ ఉపసమితి అయితే సబ్సెట్ గుర్తు, ఓకే, ఉపసమితి కాకుంటే ఇది సబ్సెట్ కాదు అనే దానికి గుర్తు. మరి ఇప్పుడు బి అనే సమితి ఏ సమితికి సబ్సెట్ అయితే, ఏ అనే సమితి అంటే బి అనే సమితి ఏ అనే సమితికి ఉపసమితి అయితే, అప్పుడు ఏ అనే సమితి ఈ బి మరియు సిలకు ఏమవుతుందంటే ఉన్నత సమితి అవుతుంది. ఓకే, అంటే చిన్న సమితిని ఉపసమితి అంటారు, ఏదైతే పెద్ద సమితి ఉంది కదా దీనిని ఉన్నత సమితి అని అంటారు. ఎప్పుడు ఓకే, ఏవైతే మనం చిన్న సమితిలో రాస్తున్నటువంటి ఆ మూలకాలన్నీ కూడా ఇందులో నుండి కనుక తీసుకొని రాసినట్లయితే అప్పుడు దీనిని ఏమంటాము, ఉన్నత సమితి అని అంటారు. ఓకే, ఉపసమితి మరియు ఉన్నత సమితి. ఓకే, నెక్స్ట్ గమనించండి, ఓకే ఏ అనే సమితి తీసుకున్నాను. ఓకే, ఇందులో 1, 3, 5 అనేటటువంటి మూలకాలు ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ సమితికి మనం ఎన్ని ఉపసమితులు రాయవచ్చు, దీనికి రాయగలిగినటువంటి ఉపసమితులు. ఓకే, ఇక్కడ చూడండి 1, ఓకే, ఒక మూలకం తీసుకుని రాశాను, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 2 మూలకాలతోని ఏర్పడేటటువంటి సమితులు రాద్దాం. 1, 3, తర్వాత 1, 5, తర్వాత 3, 5. ఓకే, ఇప్పుడు 3 మూలకాలతోని 1, 3, 5. ఓకే, ఇక్కడ రాసినటువంటి ఎన్ని సమితులు రాశాను చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 సమితులు. ఓకే, ఈ సమితులన్నీ కూడా చూడండి, ఈ సమితులను గమనించండి, ఈ సమితిలో ఉన్నటువంటి అన్ని మూలకాలు 1 ఇందులో ఉంది కాబట్టి ఇవన్నీ ఇక్కడ రాసినటువంటి సమితులన్నీ కూడా ఏమైతాయంటే ఏ అనేటటువంటి సమితికి ఉపసమితులు అవుతాయి. వీటితో పాటు అంటే ఈ సమితుల ఉపసమితులతో పాటు శూన్య సమితి కూడా దీనికి ఉపసమితి అవుతుంది. అంటే ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది, ప్రతి సమితికి శూన్య సమితి ఉపసమితి అవుతుంది మరియు దానికదే కూడా దానికి ఉపసమితి అవుతుంది. ఓకే, ఏ అనే సమితిలో మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి, 3 మూలకాలు ఉన్నాయి. ఓకే, 3 మూలకాలు ఉన్నప్పుడు దాని యొక్క ఇక్కడ గమనించండి మూలకాల సంఖ్య, ఉపసమితుల సంఖ్య, ఉపసమితుల సంఖ్య. ఓకే, మూలకాల సంఖ్య 3 ఉన్నప్పుడు దాని యొక్క ఉపసమితుల సంఖ్య 1, 2, 3, 4, 5, 6, 7 మరియు 8. ఓకే, తర్వాత ఒక సమితి తీసుకుంటున్నా, నేను ఇక్కడ బి అనే సమితి తీసుకుంటున్నా. ఈ బై అనే సమితిలో 2 మూలకాలు తీసుకుంటున్నా, ఏ కామా బి అనేటటువంటి మూలకాలు తీసుకున్నా. దీని యొక్క ఉపసమితులు రాద్దాం. ఏమవుతుంది, ఏ, తర్వాత బి, తర్వాత ఏబి, తర్వాత శూన్య సమితి. ఓకే, ప్రతి సమితికి దానికదే శూన్య సమితి అవుతుంది మరియు ఈ శూన్య సమితి కూడా దానికి ఉపసమితి అవుతుంది. ఓకే, ఇందులో మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయి, 2 మూలకాలు ఉన్నాయి. 2 మూలకాలు ఉన్నప్పుడు ఉపసమితుల సంఖ్య ఎన్ని, 1, 2, 3, 4. ఓకే, ఒక సమితిలో సి అనే సమితి కనుక తీసుకున్నట్లయితే ఇందులో సపోజ్ ఎక్స్ అనే ఒక మూలకాన్ని తీసుకుంటాం. ఓకే, దీనికి ఉపసమితుల సంఖ్య ఏమేమైతే చెప్పండి స్టూడెంట్స్, ఎక్స్ అవుతుంది మరియు శూన్య సమితి. ఓకే, ప్రతి సమితికి దానికదే సమితి ఉపసమితి అవుతుంది మరియు శూన్య సమితి కూడా ఉపసమితి అవుతుంది. ఓకే, మూలకాల సంఖ్య కనుక 1 తీసుకున్నట్లయితే దాని యొక్క ఉపసమితుల సంఖ్య ఎంతైంది, 2 అయింది. ఓకే, ఇక్కడ గమనించండి, ఈ 2ను మనం ఏం రాయొచ్చు, 2 ఘాతం 1, 4ను 2 ఘాతం 2, 8ని 2 ఘాతం 3. ఓకే, దీన్ని బట్టి ఒక సమితిలో కనుక మూలకాల సంఖ్యకు ఇక్కడ ఉన్నటువంటి ఉపసమితుల మధ్య ఉన్నటువంటి దానికి మనం సంబంధాన్ని కనుక గుర్తించినట్లయితే ఇక్కడ ఒక మూలకం ఉన్నట్లే 2 ఘాతం 1, మూలకాల సంఖ్య 2 అయినట్లయితే 2 ఘాతం 2, మూలకాల సంఖ్య 3 అయితే 2 ఘాతం 3. ఒకవేళ మూలకాల సంఖ్య n అయితే దాని యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత అవుతుంది, 2 ఘాతం n అవుతుంది. ఓకే, ఒక సమితిలో కనుక n మూలకాలు కనుక ఉన్నట్లయితే దాని యొక్క ఉపసమితుల సంఖ్య ఎంత అవుతుంది, 2 ఘాతం n అవుతుంది. ఓకే స్టూడెంట్స్.